భాగ్యనగరంలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు కస్టమ్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న భారీ గంజాయి అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. కౌలాలంపూర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అటు నగరం నడిబొడ్డున ముషీరాబాద్లోనూ హ్యాష్ ఆయిల్ ముఠాగుట్టట్టయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్ తనిఖీల్లో విదేశీ డ్రగ్స్ వెలుగు చూశాయి. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వీరి వద్ద సుమారు 9 కిలోల అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 3 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠా లింకులపై ఆరా తీస్తున్నారు. మరోవైపు నగరంలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జేఆర్ ప్రదీప్ అనే వ్యక్తి నుంచి విజయ్ కుమార్ అనే వ్యక్తి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 367 గ్రాముల హ్యాష్ ఆయిల్, ఒక బైక్ మరియు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ మాదక ద్రవ్యాల దందాను అరికట్టేందుకు పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ఒకవైపు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో శ్రమిస్తుంటే మరోవైపు నిందితులు కొత్త మార్గాల్లో డ్రగ్స్ నగరానికి చేరవేస్తున్నారు. తాజా ఘటనలతో విమానాశ్రయంతో పాటు సరిహద్దు చెక్పోస్టుల వద్ద తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు. నిందితుల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ కొనసాగుతోంది.